ఫక్కున నవ్వింది ప్రసూన. పిచ్చిదాన! పాపాలు, శిక్షలు, పుణ్యాలు, స్వర్గాలు, నరకాలు, ఈ కల్పనలు ఏనాడైనా మనుష్యులను సక్రమమైన మార్గంలోకి తిప్పగలిగాయా? ఇలాంటి విశ్వాసాలున్న వాళ్ళు మరింత హాయిగా పాపాలు చేస్తారు. ఎందుకంటే పాపాలు ఇష్టం వచ్చినట్లు చేసేసినా ఏ దేవుడికి కొబ్బరికాయలు కొట్టి ఏవేవో వ్రతాలు చేసేసి ఆ పుణ్యఫలంలో ఈ పాప ఫలితాన్ని బ్యాలెన్స్ చేసుకోవచ్చు. ఇంకా మాట్లాడితే మరి కాస్త పుణ్యఫలండి పాజిటివ్ చేసుకుని స్వర్గంలో సీట్ రిజర్వ్ చేసుకోవచ్చు. నాకే నమ్మకం లేని పాప పుణ్యాల గురించి వివేక్తో నేను ఎప్పుడూ చెప్పలేదు. ఉదయం వివేక్ తండ్రితో మాట్లాడిన మాటలు విన్నావు కదా. సైకాలజీ స్టూడెంట్వి గనక నాకంటే నీకే బాగా అర్థమై ఉంటుంది. నాకు సాధ్యమైనంత వరకు వివేక్ ఐడియల్ సెల్ఫీకి సోషల్ సెల్ఫీకి హార్మనీ కుదిరేలా చూశాను, అంతే. తెల్లబోయింది యశోద. మొదటి నుంచి ప్రసూన పట్ల ఏర్పడిన గౌరవభావం మరింత పెరిగింది. మొత్తం తన క్షోభ అంతా అత్తగారికి చెప్పుకొని ఈ సమస్య ఆవిడనే పరిష్కరించమని అడగాలి అనిపించింది. కానీ మొదటి రోజే ఈ విషయం ఎవరికీ చెప్పనని వివేక్కి వాగ్దానం చేసింది. యశు, నువ్వు ఏం చేయమంటే అది చేస్తాను. ఎప్పుడు కావాలంటే అప్పుడు విడాకులు ఇస్తాను. కానీ సమాజం ముందు నన్ను చిన్నబుచ్చుకు, నలుగురిలో నవ్వులు పాలు చేయకు. నా సమస్య పరిష్కారం అవుతుందనే నమ్మకం నాకుంది. ఎంత దగ్గర వాళ్ళకైనా నా సమస్య చెప్పనని వాగ్దానం చేయి, దీనంగా అడిగాడు. చాపిన అతని చేతిలో చేయి వేసి వాగ్దానం చేసింది. ఎట్టి పరిస్థితుల్లోనైనా ఆ వాగ్దానం నిలబెట్టుకోవాలని ఆనాడే నిర్ణయించుకుంది. ఏదో ఆలోచిస్తున్నావు, నిన్న బ్లూ స్టార్ హోటల్కి ఎందుకు వెళ్ళారు అని అడిగింది ప్రసూన. చెప్తాను, ముందు మీరిది చెప్పండి. మీ అబ్బాయి మనసులో ఏ బలహీనతలు స్ట్రైకింగ్గా మీకు కనిపించడం లేదా? ఒక బలహీనత గుర్తించాను. వయసులో ఉన్న ఆడపిల్లలను చూడగానే నర్వస్గా అయిపోవడం, వాళ్ళని తప్పించుకొని పారిపోవాలని ప్రయత్నించడం. ఈ సంకోచం నుంచి వాడు బయటపడాలనే ప్రత్యేకించి జ్యోతి లాంటి పని మనిషిని పెట్టాను. వాడు నిన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే నేను ఎంతో ఆనందించాను. నీతో చొరవగా మాట్లాడుతుంటే వెనకటి సంకోచం పోయిందనుకున్నాను. నీకోసం ధైర్యంగా తండ్రిని ఎదిరిస్తుంటే లోపల గర్వపడ్డాను. ఎందుకు ఈ ప్రశ్న అడిగావు ఇప్పుడు? నిన్న నువ్వు బ్లూ స్టార్ లాంటి హోటల్కి వెళ్ళడానికి ఈ ప్రశ్నకి ఏమైనా సంబంధం ఉందా అని అడిగింది ప్రసూన. లేదు. మరి? ఊరికే ఒకసారి వెళ్ళాలనిపించింది, వెళ్ళా, అంతే అని తడబడుతూ అంది యశోద. నీ మీద నేను చాలా ఆశలు పెట్టుకున్నాను. నీ విషయంలో పొరబడ్డానని కుమిలిపోయే పరిస్థితి రానీయకు అని వెళ్ళిపోయింది ప్రసూన. చేతిలో సైకాలజీ పుస్తకాన్ని కసిగా నేలకేసి కొట్టింది యశోద. ఉలికిపడి లేచి కూర్చున్నాడు వివేక్. ఎప్పుడూ వచ్చే కళ. తను ఏదో పూల రథంలో ఊరేగుతున్నాడు మబ్బు తెరల మీద. కింద నుంచి ఎవరో తనను చూసి నవ్వుతున్నారు. ఆ నవ్వు తెరలుగా తనను కమ్ముకుంటోంది. బ్రహ్మరాక్షసిలా నోరు తెరిచి తనని మింగబోతుంది. ఆ నోట్లో బిక్కుబిక్కుమంటూ తొంగి చూస్తుంది యశోద. తన నుంచి ఎక్కడికో తప్పించుకు పారిపోవాలని ఆరాటపడుతుంది. యశోదని పట్టుకోవాలనే ఆరాటంలో మెలకువ వచ్చేసింది. కళ్ళు తెరవగానే ఎప్పుడూ పక్కనే పడుకునే యశోద కోసం వెతుక్కుంటున్నాడు. పక్కన నిద్రపోతున్న యశోదను చూసుకొని మళ్ళీ కళ్ళు మూసుకుంటాడు. కళ వల్ల చెదిరిపోయిన మనస్సు స్థిమిత పరుచుకుంటాడు. ఆ రోజు కూడా ఎప్పటిలా కళ్ళు తెరవగానే పక్కకు చూశాడు. యశోద కనపడలేదు. గుండె జల్లుమంది. తనకు వచ్చిన కళకి వ్యాఖ్యానం వివేక్కి తెలుసు. యశోద తనది కావటం వల్ల కలిగిన ఆనందం, సంతృప్తి. యశోద ఏ క్షణంలోనైనా తనని వదిలిపోతుందేమోననే బెంగ. అప్పుడు ఎదురయ్యే హ్యూమిలియేషన్. ఇవన్నీ ఆ కళలో సరిగ్గా అలాగే కాకపోయినా యశోద తనని వెళ్ళిపోతుందేమోనని భయం రకరకాలుగా కళల రూపంలో వస్తుందనడానికి తన కళలు నిజమయ్యాయా? యశోద అరిచాడు ఆందోళనగా. ఆ ఇల్లంతా ప్రతిధ్వనించింది ఆ కేక. ఇంట్లో ఏదో పని చూసుకుంటున్న ప్రసూన ఆ కేక విని కంగారుగా అక్కడికి వచ్చింది. ఏం జరిగింది వివేక్? ఎందుకు అలా కేక పెట్టావు? అమ్మ, యశోద, యశోద. వాక్యం పూర్తి చేయకుండా ఆగిపోయాడు వివేక్. అటాచ్ బాత్రూమ్ గుమ్మం దగ్గర నిలబడి ప్రసూనని వివేక్ని తెల్లబోయి చూస్తుంది యశోద. ప్రసూన యశోద దగ్గరగా వచ్చి ఆప్యాయంగా యశోద చెక్కిళ్ళు నిమిరింది. ఏమ్మా, ఏం జరిగింది? ముఖమంతా వడిలిపోయింది. ఆరోగ్యం బాగాలేదా? బాగానే ఉంది. ఎందుకో కడుపులో తిప్పినట్టు ఉంది, అంతే అంది యశోద. అంటే నాకు మనవడో మనవరాలో అంతేనా? అమ్మయ్య, నా పూజలు ఫలించాయి. నా కళ నిజమైంది. పిల్లలు సంసార జీవితానికి కల్పవృక్షాలు తల్లి. ఎన్నో సంసారాలు చెదిరిపోకుండా నిలబడ్డాయంటే పిల్లలే కారణం. ఇంకా మీరిద్దరు కలిసి రాబోయే బుజ్జాయి కోసం పాట పాడతారు. తాతయ్య గారు అహంకారాలు, కోపాలు, పగలు అన్నీ మర్చిపోయి బుజ్జాయికి బానిసైపోతాడు. విశ్రాంతి తీసుకోమ్మా. ఎప్పటి నుంచి తన ధోరణిలో తన సంబరంగా మాట్లాడుకుంటూ పోతుంది ప్రసూన.
ఆమె ధోరణి ఆపటం కానీ, ఆమె ఆశిస్తున్న లాంటిది అసంభవని చెప్పడం కానీ యశోదకి సాధ్యం కాలేదు. బొమ్మలా నిలబడిపోయింది. సరేలే, చిన్నపిల్లవి, నీకేం తెలుస్తుంది? డాక్టర్కి చూపించుకుంటే అన్నీ తెలుస్తాయి. మీ అమ్మగారి దగ్గర లేరని దిగులు పడకు. నేను నీకు తల్లి లాంటిదాన్ని. ఏం కావాలన్నా నిస్సంకోచంగా అడుగు. ఆప్యాయంగా యశోద చెక్కిల మీద ముద్దు పెట్టుకుంది ప్రసూన. వివేక్, కాస్త దానికి ఎంత గందరగోళం చేశావురా. అలాగే ఉంటుందిలే. యశోదని జాగ్రత్తగా చూసుకో. చిరునవ్వుతో ముఖమంతా వెలుగుతుండగా సంతృప్తితో కొడుకుని కోడల్ని చూసుకొని వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్ళిపోగానే నీరసంగా మంచం మీద వాలింది యశోద. కళ్ళు అరుమూతలవుతుండగా అడిగింది, ఎందుకలా అరిచావు? నేను బాత్రూమ్ తలుపులు వేసుకొని పెద్దగా చప్పుడు కాకుండా జాగ్రత్త పడుతూ వాంతి చేసుకున్నాను. మీకు వినపడిందా? నిజంగా గందరగోళపడ్డారా? వివేక్ సమాధానం చెప్పలేదు. అతని తల గిరగిరా తిరుగుతోంది. యశోదకి అతడి మనసులో అసహనం బుసలు కొట్టసాగింది. మనసంతా చేదుగా అయిపోయింది. అమ్మ అంటున్నది అది నిజమేనా? కళ్ళు పూర్తిగా తెరిచింది యశోద. ఏది నిజం? అదే, నీకు తండ్రి ఎవరు? ఫక్కున నవ్వింది యశోద. ఇంతేనా మీరు నన్ను అర్థం చేసుకున్నది? అలాంటిది ఏమైనా ఉంటే ధైర్యంగా మీకు చెప్పి నేను మీ జీవితంలోంచి వెళ్ళిపోతాను. కానీ మీ వీపు వెనుక దొంగ నాటకాలు ఆడతానా? మీ అమ్మగారి సంతోషం చూస్తూ ఆవిడ మాటలు వింటూ అలాంటిదేది చెప్పలేకపోయాను అంతే. అదిగాక పిల్లలంటే నాకు ఇష్టమే. నేను తేలిపోయాను. తొందరలోనే ఆవిడ కళ నిజమవుతుందిలేండి. నాకు ఆ నమ్మకం ఉంది. అతడికి ఏ నిరుత్సాహము కలగకుండా ఎంకరేజింగ్గా అతడి చేతి మీద చేయి వేసింది. పైకి చిరునవ్వు నవ్వాడు వివేక్. కానీ అతడి మనసు అల్లకల్లోలంగా అయిపోయింది. చాలా సంసారాలు నిలబడేది పిల్లల వల్లే. తల్లి మాటలు, పిల్లలంటే నాకు ఇష్టమే. నాకు తెలియకుండానే మీ అమ్మగారి బంగారు కళల్లో నేను తేలిపోయాను. యశోద మాటలు, యశోద తనను వదిలి వెళ్ళిపోతుందేమోననే భయం వివేక్లో ఎక్కువ కావడానికి కారణమైంది. యశోద తనను వదిలి వెళ్ళిపోతుందేమోననే భయం వివేక్లో ఎక్కువ కావడానికి కారణమైంది. యశోద సైకాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్గా డిగ్రీ తీసుకుంది. తొందరలోనే క్లినికల్ సైకాలజిస్ట్గా ఉద్యోగము వచ్చింది. నీకు ఉద్యోగం అంత అవసరమా? అడిగాడు వివేక్. ఆమె ఉద్యోగం చేయడం ఇష్టం లేదు. స్పష్టంగా ఆమె కోరికని కాదనే ధైర్యం లేదు. అవసరమే, డబ్బు కోసం కాదు. 1, నేను డల్గా బ్రతకలేను. 2, నాకు సైకాలజీలో ఇంట్రెస్ట్. ఆ ఫీల్డ్లో నేను ఇంకా కృషి చేయాలని ఉంటుంది. ఇంటి వ్యవహారాలు చూసుకుంటే నీకు చాలదా? వాటిల్లో నాకు అస్సలు ఇంట్రెస్ట్ లేదు. మీతో పరిచయానికి ఈ పెళ్ళికి కూడా సైకాలజీలో ఇంట్రెస్ట్ కారణమేనే చెప్దామనుకుంది. కానీ అతడు హట్ అవుతాడేమోనని భయపడింది. దేవిశంకర్కి యశోద ఉద్యోగం చేయడం ఇష్టం ఉండదని వివేక్కి తెలుసు. అప్పుడు తండ్రిని అడ్డు పెట్టుకొని యశోద చేత రాజీనామా ఇప్పించాలని అనుకున్నాడు. కానీ యశోద మామగారితో తను ఉద్యోగం చేస్తున్నట్లు చెప్పలేదు. చిత్రంగా అతడు ఆ విషయంలో కలుగజేసుకోలేదు. తన మనసులో ఉన్న ఆలోచనలు బయట పెట్టే అలవాటు ప్రసూనకి ఎప్పుడూ లేదు. అంచేత యశోద తన జాబ్కి వెళ్ళి వస్తూనే ఉంటుంది. అంతేకాదు, తరచుగా తల్లిదండ్రుల దగ్గరికి కూడా వెళ్ళొస్తూ ఉంటుంది. ఆ వివరాలన్నీ వివేక్కి చెబుతుంది కూడా. తన మనసులో ఉన్న భయాలు మాటల్లో పెట్టలేదు వివేక్. తండ్రి వ్యాపార వ్యవహారాలే చూసుకుంటున్నాడు వివేక్. రోజు తండ్రితోనే వెళ్తాడు. రావటం మాత్రం తండ్రితో రాడు. తిన్నగా ఏదో ఒక బార్కో క్లబ్కో వెళ్తాడు. బాగా తాగి వస్తాడు. తాగటం వల్ల వివేక్ మనసుకి నరకలోకపు దృశ్యాలు కనపడడం, మాయమయ్యగా అతడు చాలాసార్లు వంటి మీద తెలివి లేకుండా ప్రవర్తిస్తున్నాడు. ఒక్కొక్కసారి అకారణంగా ఏడుస్తాడు. మరోసారి ఎవరినో కసిగా తిడుతూ ఉంటాడు. అప్పుడప్పుడు తండ్రి వ్యాపార విషయాలను మాట్లాడేస్తుంటాడు. చేత తాగుడు మాన్పించాలని చాలాసార్లు ప్రయత్నించింది యశోద. వరుసగా వారం రోజులు తను కూడా అతనితో పాటు తాగింది. అయినా వివేక్ తాగుడు మానలేదు. యశోద తను బార్స్కి క్లబ్స్కి వెళ్ళడం మానేసింది. కానీ వివేక్ చేత మానిపించలేకపోయింది. అతడికి అలవాటు కావడానికి తనే కారణమన్న గిల్టీ కాన్షియస్తో పాటు అపారమైన సానుభూతితో అతడి అలవాటు మాన్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ అలవాటు మంచిది కాదని వివేక్కి తెలుసు. కానీ మనసు ముందుకు తోసుకొచ్చే ఆ భయంకర దృశ్యాల నుంచి విముక్తి కలుగుతుంది. అతనికి అది హాయిగా ఉంది. సంసార జీవితం గడపలేకపోయినా నిశ్చింతగా యశోదని దగ్గరగా అదుముకోగలుగుతున్నాడు వివేక్. ఆ సాహచర్యమే అతడికి స్వర్గతుల్యంగా ఉంది. పాపం యశోద మానసిక శారీరక హింసలు రెండూ అనుభవిస్తుంది. వివేక్ ఇంత తాగుబోతు కావడానికి తనే కారణమనే మానసిక వ్యధ, అతడు రెచ్చగొడుతున్న శరీరాన్ని శాంతింపజేసుకోలేక శారీరక బాధ. సైకియాట్రిస్ట్ అనంత పద్మనాభ స్వామి గారిని కలిసి ఈ సమస్య డిస్కస్ చేసింది యశోద. సైకలాజికల్ అబ్సెషన్ గురించి బయటపడడం ప్రధానం. ఈ తాగుడు అలవాటు నుంచి నెమ్మదిగా మరలించుకోవచ్చు అన్నాడు. తన సజెషన్ పొరపాటని ఏ డాక్టరు ఒప్పుకోడు. వివేక్ సైకాలజికల్ ఆప్షన్స్ నుంచి బయటపడలేడేమో
త్రాగుడు నుంచి బయటపడలేడేమో అంది యశోద. మాట్లాడలేకపోయాడు అనంత పద్మస్వామి. తనతో మాట్లాడుతున్నది సైకాలజీ స్టూడెంట్. అతడి చిన్నతనంలో జరిగినవి, ప్రత్యేక కారణాల వల్ల స్మృతి పదంలో మరుగున పడినవి, నరక దృశ్యాలు కనపడడానికి ఏదైనా కారణమైనవి అయిన సంఘటనలు తెలిస్తే తప్ప మనం ఏం చేయలేం. అది నిజం. కానీ ఆ చీకటి తలుపుల తాళం చెవి తన చేతికి ఎలా చిక్కుతుందో ఏమో. పాల గ్లాస్ తీసుకొని వివేక్ బెడ్రూమ్లోకి వచ్చింది ప్రసూన. తలుపులు దగ్గరగా వేసి ఉండడం వల్ల తొయ్యగానే వచ్చేశాయి. సారీ అని ఒక అడుగు వెనక్కి వేసింది. బాగా తాగి వచ్చిన వివేక్ నిద్రపోతున్న వాడిలా కళ్ళు మూసుకున్నాడు. యశోద లేచి కూర్చుంది. పర్వాలేదు రండి అని అంది. తలుపులు వేసుకోలేదే అని అడిగింది ప్రసూన. ఇప్పటి వరకు ఏదో చదువుకుంటున్నాను. అదయింది, ఇంకా చదివేవిటమ్మా, విశ్రాంతి తీసుకోక. నాకు చదువులోనే విశ్రాంతి అంది యశోద. అవుననుకో, కానీ నా మనవడికి విశ్రాంతి కావాలి కదా. ఉలికిపడింది యశోద. ఎంతో ఉల్లాసంగా ఉంది ప్రసూన. పెళ్ళయి ఆ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆవిడ ముఖం అంత సంతోషంగా ఎప్పుడూ చూడలేదు యశోద. ఈ పాలు తాగి పడుకో, సుఖంగా నిద్రపడుతుంది అంది ప్రసూన. థ్యాంక్స్, కానీ మీరే ఎందుకు తేవడం? ఎవరికైనా పంపితే సరిపోయేది కదా. నీ కోసం కాదు, నా మనవడి కోసం. నా మనవడి పనులు నేనే స్వయంగా చేస్తాను, ఎవరిని చేయనివ్వను. ప్రసూన ఇచ్చిన పాలు అందుకొని తాగింది. చాలా హాయిగా ఉంది ప్రాణానికి. కావాలని అంది. ఎలాగైనా అత్తగారికి ఆనందం కలిగించాలని ఉంటుంది యశోదకి. నిజంగానా? అయితే రోజు తాగాలి నువ్వు. తాగుతాను, కానీ నేనే మీ దగ్గరికి వచ్చి తాగుతాను. నువ్వు సరే రా, నా మనవడి నా దగ్గరికే తీసుకొస్తానంటే వద్దంటానా? చటుక్కున యశోద నుదుటి మీద ముద్దు పెట్టుకుంది ప్రసూన. ఎవరి మీద తన ప్రేమని అలా ప్రకటించదు ఆవిడ. ముద్దు పెట్టుకున్న చప్పుడుకి కళ్ళు తెరిచి తల్లిని చూసి వెంటనే కళ్ళు మూసుకున్నాడు వివేక్. దొంగ వేదవ, ముద్దుగా నెమ్మదిగా అని వెళ్ళిపోయింది ఆవిడ. వెంటనే తలుపు గడియ వేసి వచ్చాడు వివేక్. యశోదని ఉగ్రంగా చూస్తూ, విడాకులు, నీకు విడాకులు అన్నాడు వివేక్. విడాకులు దేనికి? ఇప్పుడు నాకు విడాకులు కావాలని అడగలేదు కదా. అంటే తర్వాత అడగాలనుకుంటున్నావా? మాట ముద్దుగా వస్తోంది. ఆలోచించుకుందాం అప్పటి సంగతి విసుగ్గా అంది యశోద. ఎన్ని చెప్పినా అతడు తాగుడు మానకపోవడంతో యశోదకి కోపంగా ఉంది. ప్రయత్నిస్తే మానగలడు, ప్రయత్నించడం లేదు. యశోద ఆ మాట్లాడగానే ఆమె ఒళ్ళో పడిపోయి బోరున ఏడవడం మొదలుపెట్టాడు. జాలి పడింది. అనునయంగా అంది, కానీ వీడి తండ్రి ఎవరు వీడికి? విడాకులు. ముద్దుగా మాట్లాడుతూ 2 పిడికులు బిగించి యశోద పొట్ట మీద గుద్దటం మొదలుపెట్టాడు వివేక్. బాధ భరించలేకపోయింది యశోద. ఏమిటిది, వదలండి అంది తీవ్రంగా. అంత మైకంలోనూ యశోద తీవ్రంగా అదిలించేసరికి తగ్గిపోయాడు. మరి అమ్మతో ఎందుకలా మాట్లాడావు? ముద్దుగానే ఏడుపు గొంతుతో అడిగాడు. ఆవిడ ముఖం చూస్తూ ఆ సంబరం తుడిచేయలేకపోతున్నాను. రేపు మనం ఇద్దరం కలిసి డాక్టర్ దగ్గరికి వెళ్దాం. అసలు నిజం డాక్టరే ఆవిడికి చెబుతుంది. ఆవిడతో పాటు నేను ఆశాభంగం నటిస్తాను. ఆల్ రైట్, కానీ వీడు వద్దు, నేను భరించలేను, నాకొద్దు. యశోద వాళ్ళలో తలపెట్టుకొని సనుగుతూనే నిద్రలోకి జారిపోయాడు. ఆ రోజు క్లినిక్కి డ్యూటీకి వెళుతూ హాల్లో కొత్త వ్యక్తిని చూసింది యశోద. అతడు పెద్ద మనిషిలా లేడు. సినిమా విలన్ లాగా గళ్ళ లుంగితో చుట్టకాలుస్తూ కోరమీసాలతో లేడు. కానీ చూపులు వెకిలిగా, యాసగా, క్రూరంగా ఉన్నాయి. చవక రకం ప్యాంటు షర్టు వేసుకున్నాడు. సిగరెట్ కాలుస్తూ చుట్టపగ వదిలినట్టు వదులుతున్నాడు. నిశ్చయంగా అతడు బంధువు కాడు, స్నేహితుడు కాడు. ఎవరు మీరు? మర్యాదగానే అడిగింది యశోద. నేనే గాని నువ్వెవరు బుల్లా? గద్దలా చూస్తూ అన్నాడు అతను. శరీరం జలధరించింది యశోదకి. జుగుప్సతో, అవ్యక్తమైన భయంతో. దేవిశంకర్ వయసే ఉంటుంది అతడికి. ఇంకా పెద్దవాడేమో. తల బాగా నెరిసింది, ముఖం మొరటు బారింది. కళ్ళు తాగుడికి బాగా అలవాటు పడిన వ్యక్తిలాగా బాగా ఉబ్బి ఎర్రబారి ఉన్నాయి. ఎవరి కోసం వచ్చారు? కొంచెం కటుస్వరంతో అడిగింది. ఇంటికో కొత్త కోడలమ్మ వచ్చిందంటగా, ఆమె గారి కోసం వచ్చాను. నేనే కొత్త కోడలమ్మని. ఏం కావాలి నీకు? ఈల వేశాడు. అసభ్యంగా నకసిక పర్యంతం చూపులతో తడిమాడు. ఓయ్, ఓహో నువ్వా, బాగానే ఉంది. వెటకారంగా నవ్వుతూ అన్నాడు. ఎవరు నువ్వు? ఏమిటా మాటలు? నాతో నీకేం పని అని కసిరింది. ఏందమ్మా అట్టా కసురుతుండవు? శంకరయ్య తప్ప నన్ను మరోరు కసిరే పని లేదు. ఆయన నేను ఇంతప్పటి నుండి గోళీలు ఆడుకునేవాళ్ళం. నీ మొగుడు భూమి మీద పడ్డ కాడి నుంచి నేను భుజాల మీద మోసా. నాకు తెలియని గుట్టుమట్లేవి లేవు ఈ ఇంట్లో. ఈ మాటలతో అలర్ట్ అయింది యశోద. నీ మొగుడు భూమి మీద పడ్డ కాడి నుంచి మోస. నాకు తెలియని గుట్టు మట్లేవి లేవు. వివేక్ మనసును చెదరగొట్టిన బాల్యంలోని అజ్ఞాత విషయాలేమైనా ఇతడు చెప్పగలడేమో. ఆ క్షణంలో
తనలో పెరుగుతున్న అసహ్యము, జుగుప్స అన్నీ వదిలి అతడి ముందుకు వచ్చి కూర్చుంది. వివేక్ చిన్నతనం నుంచి తెలుసా అని అడిగింది యశోద. బొడ్డుకోయని రోజుల నుంచి పట్టం వచ్చే వరకు తెలుసు. ఆయన ప్రతి మాట, ప్రతి చేష్ట తెలుసు అన్నాడు. నీ పేరు యశోద అని అరిచాడు దేవిశంకర్. అది అరుపు కాదు, సింహగర్జన. పట్టరాని క్రోధంతో ఎర్రగా కమిలినట్లు అయిపోయింది అతని ముఖం. సిగ్గులేదు, లోపలికి వెళ్ళు. ఆ విదిలింపుకి సహించలేక ఏదో సమాధానం చెప్పబోయిన యశోద లోపలికి రామ్మ అనే అత్తగారి పిలుపు విని తగ్గిపోయి లోపలికి గదిలోకి వెళ్ళింది. ప్రసూన పిలుపుతో ఉన్నది ఆజ్ఞ కాదు, ఏదో వ్యాకులపాటు. యశోద ప్రసూన దగ్గరగా వచ్చి చెమ్మగిల్లిన కళ్ళతో, ఇప్పుడు నేను చేసిన తప్పేమిటి? మా అమ్మగారు ఎందుకలా నన్ను కసురుకున్నారు అంది. ఆ రౌడీ వెధవితో మనకి మాటలేమిటమ్మా అంది. రౌడీ వెధవా? అలా అనిపించాడు. అయితే మన ఇంట్లోకి వచ్చి హాల్లో ఎందుకు కూర్చున్నాడు అని అడిగింది. ప్రసూన తన పొరపాటును గుర్తించి నాలుక కరుచుకుంది. అప్పటికే యశోదకి చాలా అర్థమైపోయింది. అత్త కోడళ్ళు చూపులో మౌనంగా మాట్లాడుకున్నాయి. ఎందుకైనా మంచిది అతడికి దూరంగా ఉండమ్మా అంది ప్రసూన. మరి అతడు కొత్త కోడల కోసం వచ్చానన్నాడే? ఉలిక్కిపడింది ప్రసూన. ఏమన్నాడు అని వ్యాకులపాటుతో అడిగింది. కొత్త కోడల కోసం వచ్చానని చెప్పాడు. నేనే ఆ కోడలనని చెప్పావా? నా కోసమే ఇంత దూరం వచ్చిన వాడికి నేను పేరు చెప్పినంత మాత్రాన నేనెవరో తెలియదా? తెలుసుకొనలేడా? భగవంతుడా, అతనెవరు? ఎందుకు వచ్చాడు? ఏమో నాకు తెలీదు. కానీ అతడు ఎప్పుడు వచ్చినా ఏదో అనర్థం జరుగుతుంది. ఇది వరలో అలా జరిగిందా? అవును. ఏం జరిగింది? కొన్ని క్షణాలు మౌనంగా ఉండి అంది ప్రసూన. అది నీకు సంబంధించిన విషయం కాదు, మీ మామగారికి సంబంధించిన విషయం. ఇక మాట్లాడలేదు యశోద. ప్రసూన చెప్పదలుచుకోకపోతే ఇక మాట్లాడి ప్రయోజనం లేదు. వాడి పాపిష్టి దృష్టి నీ మీద పడనీయకమ్మా లోగొంతుకతో అంది ప్రసూన. భూగ్రహంలో దాక్కోమంటారా? నేనే నీకు భూగ్రహం. నా పరిసరాల్లో ఉన్నంత వరకు నిన్నెవరూ తేరు చూడలేరు. మీ అంత ఆప్యాయంగా ఏ అత్తగారు తన కోడల్ని చూడదు. నా అదృష్టం. కానీ నేను పరిస్థితులకి భయపడను. క్లినిక్కి వెళ్తాను. సాయంత్రం లేడీ డాక్టర్ దగ్గరికి వెళ్దాం. వస్తారుగా? తప్పకుండా. ఆ వ్యక్తి ఎదుటి నుంచే హాలు దాటి బయటికి వచ్చి వివేక్ కారులో కూర్చుంది. దుర్గయ్య కారు స్టార్ట్ చేశాడు. ఆ వ్యక్తి తనను తినేసేలా చూడడం యశోద గమనించింది. ఆ చూపులు ఆమెకి భయం కలిగించలేదు. ఒకటే ఆలోచన ఆమె మనసులో, ఈ విచిత్ర వ్యక్తి ద్వారా వివేక్ చిన్నతనపు విశేషాలు తెలుసుకునే అవకాశం ఉంటుందా? అలాంటిది ఉంటే ఎన్ని ప్రమాదాలనైనా లక్ష్య పెట్టక అతడితో మాట్లాడి తీరాలి అనుకుంది. లేడీ డాక్టర్ తనని పరీక్షిస్తున్నంతసేపు ప్రసూన గురించి ఆలోచిస్తుంది యశోద. సాధారణంగా అతి తక్కువగా మాట్లాడే ప్రసూన కారులో దారి పొడుగునా మాట్లాడుతూనే ఉంది. డాక్టర్ సలహాలు జాగ్రత్తగా పాటించు. టానిక్స్ అవి తీసుకోమంటే నిర్లక్ష్యం చేయకు. అవసరమైతే ఉద్యోగానికి రాజీనామా ఇవ్వమంటే ఇవ్వు. ఆరోగ్యం కంటే ఉద్యోగం ఎక్కువ కాదు. అంతగా కావాలనుకుంటే బాబుకో పాపకో ఏడాది నిండాక మళ్ళీ చేద్దువు కానీ. లేత నెలల్లో వేవిళ్ళొస్తాయి, విపరీతంగా నిద్ర వస్తుంది. ఇవన్నీ పడుతూ ఉద్యోగం చేయడం కష్టం. మనసుకి శరీరానికి విశ్రాంతి కావాలి. అంచేత ఈ ధోరణిలో సాగింది ఆవిడ సంభాషణ అంతా. ఏమీ అనలేక చిరునవ్వుతో కూర్చుంది యశోద. ఇప్పుడు లేడీ డాక్టర్ ప్రెగ్నెన్సీ అని చెబితే ఏమైపోతుంది ఆవిడ? సెటస్కోప్ చెవుల్లోంచి తీసి మెడ చుట్టూ వేసుకుంది డాక్టర్. కంగ్రాచులేషన్స్ అంది చిరునవ్వుతో డాక్టర్. తెల్లబోయింది యశోద. దేనికి అంది అయోమయంగా. తల్లివి కాబోతున్నందుకు. 2 నెలలు. అబ్బాయి కావాలా అమ్మాయి కావాలా? అలవాటైన ధోరణిలో జోక్ చేసింది. యశోద నవ్వలేదు, సిగ్గుపడలేదు, అయోమయంగా చూసింది. ఈసారి డాక్టర్ తెల్లబోయింది. నిజం. యూరిన్ టెస్ట్ రిజల్ట్స్ కూడా వచ్చాయి. అందులో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది. ఎందుకు ఆశ్చర్యం? యశోద మాట్లాడలేదు. ఆమెకి ఆనందించాలో బాధపడాలో కూడా అర్థం కావడం లేదు. మెదనంతా మొద్దుబారిపోయినట్లయింది. డాక్టర్ దగ్గరగా వచ్చి భుజం మీద చెయ్యి వేసి వాట్ ఈజ్ రాంగ్ అంది. త్వరగా తనను తను అదుపులోకి తెచ్చుకుంది యశోద. నథింగ్, కొంచెం గిల్టీ ఫీల్ అయ్యాను అంతే, థ్యాంక్ యూ. కన్సల్టింగ్ రూమ్ నుంచి బయటికి వచ్చింది యశోద. డాక్టర్ వెనకాతలే వచ్చి కంగ్రాట్స్ ప్రసూన గారు, మీరు నాయనమ్మ గారు అయిపోతున్నారు అంది. ప్రసూన వెంటనే డాక్టర్ చేతిలో 100 రూపాయలు పెట్టింది. దానికోసమే మిగిలిన పేషెంట్స్ని ఆపి వచ్చింది డాక్టర్. యశోద పసిపిల్ల అయినట్లు నడుం చుట్టూ చెయ్యి వేసి నడిపించుకుంటూ తీసుకొచ్చి కారులో కూర్చోబెట్టింది ప్రసూన. యశోద రెసిస్ట్ చేయలేదు. అసలు ఆమె మెదడు పనిచేయడం లేదు. కారులో కూర్చున్నాక ప్రసూన మళ్ళీ అంది, ఇప్పటికైనా నువ్వు ఉద్యోగం మానేస్తేనే మంచిది అని. యశోద సమాధానం చెప్పకుండా సొమ్మసిల్లినట్లు సీట్లో వెనక్కి వాడిపోయింది. సరే నువ్వు చాలా అలసిపోయినట్లున్నావు, విశ్రాంతి తీసుకో బుజ్జిగింపుగా అంది ప్రసూన. చాలా ప్రశాంతంగా కనిపించాడు వివేక్. ఆ ప్రశాంతత బద్దలవ్వబోయే ముందు అగ్నిపర్వతం లాంటిదని యశోదకి తెలుసు. ఆ రోజు తాగిలేడు, చాలా నార్మల్గా మాట్లాడుతున్నాడు. అమ్మ చెప్పింది నిజమేనా?
నిజమేనని అంటుంది డాక్టర్ అంది యశోద. నీకేమైనా అనుమానంగా ఉందా అన్నాడు వివేక్. అయోమయంగా ఉంది అంది. తండ్రి ఎవరు అని అడిగాడు వివేక్. తెలీదు అంది యశోద. తండ్రి ఎవరో చెప్పలేనంతమంది స్నేహితులున్నారా నీకు అన్నాడు. దిగ్గున తలెత్తింది. నిప్పులు కక్కాయి చూపులు. జంకాడు వివేక్. వెంటనే ఏదీ మాట్లాడలేకపోయాడు. అలా చూస్తూనే ఉంది యశోద. అయితే ఏం జరిగింది? తెలీదు. సడన్గా చాలా మార్పు వచ్చేసింది యశోద గంతులో. సర్రును కత్తిని చూసినట్లు పలుకుతోంది. అది వివేక్ మనసులో క్రోధం పెరిగింది. మొగుణ్ణి కొట్టి మొగుసాల మీదకెక్కినట్లు ఎవరి మీద ఈ ప్రతాపం అనుకున్నాడు. మేరీ మాతకు యేసుక్రీస్తుకు పుట్టినట్లు పరిశుద్ధాత్మ వల్ల గర్భం వచ్చి ఉండవచ్చు. అలా జరిగి ఉండకపోవచ్చు. నాకు క్రిస్టియానిటీలో నమ్మకం లేదు. వేములవాడ భీమకవి కూడా ఇలాగే పుట్టాడట. ఎటొచ్చి అతని తల్లి వితంతువు అన్నాడు వివేక్. ఇవేవి కావు. నీకు పెళ్ళైన మరునాటి నుండి సత్యనారాయణ స్వామికి రోజు మొక్కుకుంటున్నాను మనవడో మనవరాలో కావాలని. ఇదంతా సత్యనారాయణ స్వామి దయ. ఇంట్లో మళ్ళీ పసిపాప పారాడుతుంది. బోసినవ్వుల ముత్యాల జల్లులు కురుస్తాయి. ఇది మీ ఇద్దరిది కాదు, నా అదృష్టం, నా నోముల ఫలితం. పాల గ్లాసుతో వచ్చి ప్రసూన సందర్భం అర్థం చేసుకోకపోవడం వల్ల కల్పించుకొని అంది. ప్రసూనను చూడగానే మెత్తబడిపోయింది యశోద. అయ్యో, రోజు పాలు తీసుకొని మీరు రావటం ఏమిటత్తగారు? నేనే వచ్చేదాన్నిగా. నా మనవడికి నా చేత్తో పాలిచ్చుకున్న తృప్తి ఇది నాకు దక్కని. పేచీలు పెట్టుకు, తాగు. పాల గ్లాస్ అందించింది. ఏమాత్రం తాగాలని లేకపోయినా అత్తగారి మనసు కష్టపెట్టడం ఇష్టం లేక అందుకొని తాగేసింది యశోద. సంతృప్తితో వెళ్ళిపోయింది. ఆవిడ వెళ్తూ వెళ్తూ కొడుకు కోడలు ఇద్దరి తలల మీద ఆప్యాయంగా చేతులు వేసి తనలో తాను ఆశీర్వదించుకుంది. ప్రసూన వెళ్ళగానే యశోద తన సూట్ కేసు తెరిచి అందులో బట్టలు సర్దుకోసాగింది. వివేక్ మనసులో ఏదో భయం చలి జ్వరంలా వణికింది. యశోదని ఇప్పటికీ తను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఆమె తనని వదిలి వెళ్ళిపోవడం భరించలేకపోతున్నాడు. ఈ చేదు నిజం అతడు జీర్ణించుకోలేకపోతున్నాడు. యశోద, నాకు నిజం చెప్పు. ఇప్పుడు నీ ఉన్న పరిస్థితుల్లో నువ్వు చేసింది పెద్ద తప్పేమీ కాదు. నిటారుగా నిలబడింది యశోద. నేను నిజమే చెప్పాను అంది. ఏది నిజం? అమ్మ సత్యనారాయణ స్వామికి మొక్కుకోవడం వల్ల నీకు గర్భం రావడమా అన్నాడు. అవును, అదే నిజం. సత్యనారాయణ వ్రత కథ లాంటివి లోకంలో నిజంగా జరుగుతాయా అనుకునేదాన్ని. అంతకంటే అద్భుతాలు జరుగుతాయి అంది. నేను పిచ్చివాడిని అనుకోకు అన్నాడు వివేక్. నేనే పిచ్చిదానిని అంది యశోద. ఎందుకు? నన్ను పెళ్లి చేసుకోవడం వల్ల అన్నాడు వివేక్. కాదు, జరుగుతున్నది ఏమిటో అర్థం చేసుకోలేకపోతున్నందుకు అంది యశోద. ఒకప్పుడు కాశీ మజిలీ కథల్లో చదివేవాడిని. మేడపైన నిద్రపోతున్న రాజకుమారిని ఆకాశ మార్గాన వెళ్లే గంధర్వుడు మోహించి కిందకి దిగి వచ్చి గర్భం చేసి వెళ్ళాడని. స్టాప్ ఇట్. ఇంకా ఈ విషయంలో డిస్కస్ వద్దు. నేను మా ఇంటికి వెళ్తాను. నువ్వు విడాకులు ఎప్పుడు ఇస్తే అప్పుడు ఇస్తాను. నువ్వు దర్జాగా మరొక అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చు అంది యశోద. చివరి వాక్యంలో వద్దనుకున్న కొద్దిగా వ్యంగ్యం తొంగి చూసింది. అది బాణంలా గుచ్చుకుంది వివేక్ని. అతడు సహించి ఊరుకోలేకపోయాడు. నువ్వు కోరిన వాడిని పెళ్లి చేసుకోవడం కోసం నువ్వు మరో పెళ్ళి ఎర చూపించనక్కర్లేదు. ఇందుకేనా నాకు తాగుడు అలవాటు చేసి బార్కి తరుముతున్నది? నేను బార్కి పోగానే పుట్టింటికని చెప్పి నీ ఇష్టం వచ్చినట్లు తిరిగి రావచ్చు. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.